శ్రీనివాస్ గారు, ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ చేసే కొద్దీ లోతుగా చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. అంటే వాళ్ళు యూజ్ చేసిన డివైస్ కూడా అల్ట్రా అనే డివైస్ని కూడా యూజ్ చేశారు. ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంటే 50 కిలోమీటర్లు వెళ్ళినప్పటికీ కూడా తెలియకుండా, ఇప్పుడు అక్కడైతే లోకల్ ఫోన్స్ కానీ వైఫై ద్వారా కానీ వెళ్ళొచ్చు, కానీ బయటి వాళ్ళు ఎవరు ఈ ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్కి యూజ్ చేయకుండా, అంటే తెలుసుకోకుండా ఎంత బాగా వాళ్ళు ట్రేస్ చేశారో చూడండి. అసలు అంటే ఈ విషయంలో భారత్ని చాలా మెచ్చుకోవాలి కదా. అంటే శ్రీదేవి గారు, వాళ్ళు ఒక విధమైనటువంటి ప్రశాంతమైన వాతావరణం జమ్మూ కాశ్మీర్లో ఏర్పడింది. ఈ మధ్యకాలంలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతున్నాయి. అంటే కేవలం వాళ్ళ లక్ష్యం 20 మందినో 30 మందినో చంపడం కాదు, మొత్తం భారతదేశంలో ఒక విధమైనటువంటి శాంతియుతమైనటువంటి వాతావరణాన్ని చిన్నభిన్నం చేయాలి. అది లక్ష్యం, అసలు లక్ష్యం. దాని గురించి వాళ్ళు ఎన్నుకున్నటువంటి విధానం అది ఎన్నుకున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెప్పుకోవాలి శ్రీదేవి గారు, దాదాపు 49 కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్, ముస్లిం కంట్రీస్ ఉన్నాయి ప్రపంచంలో. ఎక్కడా లేనట్టుగా భారతదేశంలో ఉన్నటువంటి ఇక్కడే ముస్లిమ్స్కి చాలా స్వేచ్ఛగా ఉన్నారు. భారతీయ ముస్లిమ్స్ ఇక్కడ భారతదేశం ఇక్కడ ఉన్నటువంటి విధానాలతోటి, లేకపోతే ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలతో కలిసిమెలిసి ఉంటున్నారు. నేను పదే ఉదాహరణ చెప్తూ ఉంటాను. పల్లెటూరులో కూడా చూడండి, మనకి ఎవరికన్నా చిన్న బిడ్డకి జ్వరం వస్తే మసీదుకి వెళ్ళి తాడు కట్టించరా అంటారు. అంటే చాలా చిన్న ఉదాహరణగా కనపడుద్ది. అంటే అదేవిధంగా హిందూ ముస్లిం అనే సమాజంలో కలిసిపోయి ఉన్నాం. ఇటువంటి వాతావరణాన్ని చిన్నభిన్నం చేయాలి. దానికి అనేక రకాలైనటువంటి మార్గాలు వాళ్ళు ఎన్నుకుంటున్నారు. ఆ మార్గాలని గత 7 దశాబ్దాలుగా మనం శాంతి పేరుతో అలాగా చిన్న తక్కువగా చేసి చూసాం. కానీ ఇంకా వాటిని మాత్రం ఉపేక్షించకూడదు. వాళ్ళకి సరైనటువంటి బుద్ధి చెప్పాలి. ఇప్పటికే పాకిస్తాన్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కావచ్చు, వాళ్ళ పరిస్థితి అన్నీ మనం చూసాం. అంటే ఈరోజు చైనా మద్దతు చెప్తుందంటే, చైనా ఒక పెద్ద వాళ్ళకి ఆయుధాలకు సంబంధించి అమ్ముకోవాలి, ఎవడో బకరా దొరకాలి, పాకిస్తాన్ దొరికాడు అంతే తప్ప పాకిస్తాన్ మీద ప్రేమ కాదు. నేను అంటే ప్రపంచంలో ఈ రోజున పెద్ద బిజినెస్ ఏమైనా జరుగుతుందంటే ఆయుధ వ్యాపారమే కదమ్మా. దానికి తగ్గట్టుగానే ఈరోజు వాళ్ళకి పాకిస్తాన్ దొరికింది. ఆ విధంగా వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవాలనేటువంటి విధానంతో, అంటే ఆల్రెడీ ఒక పక్క నుంచి అమెరికా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, కొన్ని కంట్రీస్ అన్ని బహిరంగంగా భారత్కి మద్దతు చెప్పినాయి. కాబట్టి ఖచ్చితంగా చైనా అటువైపు ఉండేటువంటి పరిస్థితులు వీళ్ళకి చేసుకుంటుంది. ఆల్రెడీ ఒక పక్క నుంచి అరుణాచల్ ప్రదేశ్లో కొంచెం భారతదేశంలోకి రావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడికెక్కడ భారతదేశం నిరోధిస్తుంది. ఏంటంటే ఈ రోజుకే మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఒక పక్కన పాకిస్తాన్లో కావచ్చు, ఒక బెలిచిస్తాన్ విషయాల్లో కావచ్చు, అన్ని చోట్ల అశాంతియుత వాతావరణం ఉంది. కానీ భారతదేశంలోనే శాంతియుత వాతావరణం. ఎక్కడికెక్కడ ఎన్ని ఘటనలు జరిగినా, ఆఖరికి ఇప్పుడంటే సింధు జలాల ఒప్పందం రద్దు మీద మనం నిర్ణయం తీసుకున్నారు. కానీ గతంలో 1960లో నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యలో జరిగిన అనేక యుద్ధాల తర్వాత కూడా ఎప్పుడూ కూడా మనం అది క్రాస్ చేయలేదు, అలాంటివి తీసుకోలేదు. ఈరోజు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ఎవరంటే పాకిస్తాన్ ఏర్పరిచింది. ఖచ్చితంగా ఎన్ఐఏ రిపోర్ట్లో కూడా కొంతమంది అంటున్నారు, చూసారా, ఇది హిందూ ముస్లిం మతాల మధ్య గొడవ కాదు, అది ఉగ్రవాదులకి మతం ఏంటి అనే మాటలు మాట్లాడుతున్నారు. ఈరోజు ఎన్ఐఏ రిపోర్ట్లు ఇందాక కూడా వాళ్ళు చెప్పారండి, ఖచ్చితంగా వాళ్ళు హిందువులను టార్గెట్ చేసి మరీ కాల్చారన్న విషయం ఎన్ఐఏ రిపోర్ట్లో వచ్చింది. మరి దీనికి ఏ సమాధానం చెప్తారో తెలీదు. అంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదనే మాటలు మాట్లాడుతున్నారా, కానీ దానికి వీళ్ళ చొరబడడానికి జరిగినటువంటి అనుకూల వాతావరణం ఎక్కడి నుంచి ఏర్పడింది? ఒక పాకిస్తాన్ ఇంటర్వ్యూలో మీకు మరి భారతదేశంలో ఎవరికంటే వాళ్ళు కొన్ని పేర్లు చెప్పారని బహిరంగంగా శ్రీదేవి గారు, ఆ దేశంలో ఉన్న కమ్యూనిస్టులు కావచ్చు, ఆ దేశంలో ఉన్న లెఫ్టిస్టులు కావచ్చు, ఆ దేశంలో ఉన్న కాంగ్రెస్లు కావచ్చు, ఆ దేశంలో ఉన్నటువంటి లౌకికవాదులు కావచ్చు, అనేక మంది పేర్లు చెప్తున్నారు వాళ్ళు. ఈ ఘటన జరిగిన తర్వాత పాకిస్తాన్ ఫారిన్ అఫైర్స్ ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో ఏమని చెప్పిందంటే అండి, అక్కడ జరిగిన ఘటన అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్లో జరిగినటువంటి ఘటన భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అట. భారత ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ అని చెప్పి మెన్షన్ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళ ఉద్దేశంలో ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ వాళ్ళ భాగమని, వాళ్ళ భాగాన్ని మనం తీసుకున్నట్టుగా. అంటే చాలా విచిత్రమైనటువంటి వాదనలు చేసుకుంటా కేవలం వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అనిశ్చిత పరిస్థితుల నుంచి అక్కడ పబ్లిక్ని డైవర్ట్ చేయడానికి ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. కానీ భస్మాసుర హస్తంలాగా ఖచ్చితంగా వాళ్ళు నెత్తి మీద చేయబెట్టున్నారు. ఇప్పుడు చూస్తా ఊరుకునేటువంటి ప్రభుత్వం అక్కడ లేదు, సన్నాయి నొక్కేటువంటి ప్రభుత్వం లేదు, లేకపోతే మతానికి అనుబంధంగా ఉన్నటువంటి రాజకీయాలు చేసే ప్రభుత్వం లేదు. ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. ఈరోజు సైన్యానికి పూర్తి అధికారం ఇచ్చింది కాబట్టి వాళ్ళే డిసైడ్ చేస్తారు ఎప్పుడు ఏం చేయాలన్నది. రఫీ గారు, ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు? నెక్స్ట్ శ్రీనివాస్ గారు కూడా మాట్లాడాలి. దేనికైనా ఒక ముగింపు ఉంటుంది. 70 సంవత్సరాల క్రితం ఒక మత ప్రాతిపదికగా ఏర్పడినటువంటి పాకిస్తాను అది వ్యవహరించినటువంటి తీరు, ఆ దేశం నడక అది పరాకాష్ఠకు చేరింది.
ఆ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగం కానీ ఆ దేశంలో ఉన్నటువంటి దారుణ పరిస్థితి కానీ ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఇప్పుడు భారతదేశం తీసుకునేటువంటి చర్యతో ఆ దేశంలో అంతర్యుద్ధం వచ్చినా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఎన్నికైనటువంటి ప్రభుత్వాలని రద్దు చేసి సైన్యం అధికారాన్ని తీసుకోవడం, అసలు అక్కడ ప్రజాస్వామ్యం అంటూ లేకుండా మొత్తం సైన్యమే పరిపాలన చేయడం లాంటివి చూస్తూ ఉన్నాం. ఆ సైన్యమే అక్కడ ఈ కాశ్మీర్ని బూచిగా చూపించి ఈ టెర్రరిస్టులకి మద్దతు ఇవ్వటం మనం చూస్తా ఉన్నాం. ఇక మిగిలింది ఏంటంటే ఆ దేశంలో ఇప్పుడు వాటర్ ఆగిపోయినా మన భారతదేశం నుండి వచ్చేటువంటి పప్పు దినుసులు కానీ తినడానికి తిండి లేదు, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ కూడా ఏమీ లేదు. ఆగిపోయినా ఆ దేశంలో ప్రజలు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు, ఇంకా బాధపడతారు. పాలు అలాంటివి దొరక్క అక్కడ అంతర్యుద్ధమే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. నేను అనుకుంటున్నాను మనం కనుక యుద్ధం చేస్తే పాకిస్తాన్ 2-3 దేశాలుగా విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు నాకైతే స్పష్టంగా కనిపిస్తాయి. నిజంగానే శ్రీనివాస్ గారు, భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి, అనుక్షణం నిజంగా యుద్ధం జరుగుతుందా ఏంటి? ఇప్పుడు సైన్యానికి కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు అండ్ పక్కా ప్రణాళికతోనే ఇదంతా జరిగిందనే విషయం ఎన్ఐలో చాలా స్పష్టంగా అర్థమైపోయింది. మరి ఈ నేపథ్యంలో బీజేపీ ఇంకా ఏ విధంగా దూకుడు చర్యలు ప్రారంభించబోతోంది? మేడం, ఖచ్చితంగా మేడం, ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు. ఢిల్లీలో ఈ రోజు జరిగినటువంటి జాతీయ అధ్యక్షత సమావేశంలో సైన్యానికి మేము పూర్తిగా స్వేచ్ఛనిస్తున్నాం, త్రివిధ దళాధిపతులకు మేము స్వేచ్ఛనిస్తున్నాం, వాళ్ళే టైం, ప్లేస్, లొకేషన్, డేట్ డిసైడ్ చేయండి, వార్ వన్ సైడ్ అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. ఈరోజు మేము ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, ఉగ్రవాదానికి కానీ ఉగ్రవాదాన్ని ప్రేరేపించేటటువంటి వ్యక్తులకి మతానికి సంబంధం లేదు. నిజంగా ఈరోజు ఉగ్రవాదాన్ని ప్రతి ఒక్కరూ దేశం మీద జరిగినటువంటి దాడిగా పరిగణించి ఈరోజు ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించాలి. ముఖ్యంగా గతంలో 2016లో ఉరిలో జరిగినటువంటి దాడి కావచ్చు, అదేవిధంగా 2019లో జరిగినటువంటి పుల్వామా దాడిపై కూడా భారత ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంది. ఉగ్రవాద దాడులని ప్రతిఘటించి సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు, కవ్వింపు చర్యలకు పాల్పడడానికి కూడా సాహసించడానికి ఏ శత్రు దేశాలైనా కావచ్చు, అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు, అభివృద్ధి చెందుతున్న దేశాలు కూడా 1-10 సార్లు ఆలోచించాలంటే 2026లో ఉగ్రవాదుల్ని పూర్తిగా రూపం ఆపేస్తాం అనేది ఇప్పుడే రావచ్చేమో చెప్పలేదు. ఖచ్చితంగా మేడం, రాబోయే రోజుల్లో ఏ దేశమైనా కూడా ఉగ్రవాదాన్ని అంతిమ దృష్టితో తీసుకొని ఉగ్రవాదాన్ని పెకిలించే ఉద్దేశంతో ఉంది. నేను ఒకటే మీడియా ముఖంగా స్పష్టంగా చెప్పదలుచుకున్న, ఈ దేశంలో పుట్టినటువంటి సెక్యులరిస్టులకు, సూడో సెక్యులరిస్టులకు ప్రపంచ దేశాల్లో 193 దేశాలు ఉంటే ప్రపంచ దేశాది నేతలు కావచ్చు, ముఖ్య నేతలు ఈరోజు గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి, అదేవిధంగా ఉగ్రవాది దాడి జరిగినటువంటి బాధిత కుటుంబాలకు, భారతీయులకు అండగా ఉంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళు అండగా ఉండట్లేదు. ఒకటి మేడం, ఈరోజు భారతీయ జనతా యువమోర్చా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్లో స్పష్టంగా చెప్పారు మా తేజస్వి సూర్య గారు. ఈరోజు ఒక ముస్లింగా ఉన్నప్పుడు ఒక క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఒక హిందువు నేను ఎందుకు హిందువుగా అని చెప్పుకోకూడదు, ఒక సెక్యులర్గా మాత్రమే ఉండాలని చెప్పేసి 1976 42 అమెండ్మెంట్ చేసినటువంటి కాంగ్రెస్ కేవలం ఒకటి మేడం, కుట్రపూరితం. అంటే డివైడ్ అండ్ రూల్ పాలించాలి, మత విద్వేషాన్ని రెచ్చగొట్టాలి, ఎన్నో సంవత్సరాలు మేమే అధికారంలో ఉండాలి, ఈ దేశం అభివృద్ధి చెందకుండా కులాలు మతాల చిచ్చుతో భారతదేశం కూడా మరో పాకిస్తాన్ కానీ, మరో సిరియా కానీ, ఇరాక్ అభివృద్ధి చెందాలని చెప్పేసి గత ప్రభుత్వాలు చేశాయి. ఈ రోజు ఉన్నది మోదీ సర్కార్ గారు. ఈ రోజు మేము ఏదైతే నినాదం తీసుకున్నామో 2047 ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. అందుకే అక్కసుతో చైనా గానీ ఇతర దేశాలు గానీ వెనక ఉన్నాయని చెప్పేసి ఖచ్చితంగా అందరినీ ఏర్పారేస్తాం మేడం. తప్పకుండా డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు శ్రీనివాస్ గారికి, మల్లికార్జున్ గారికి, సయ్యద్ రఫీ గారికి